చేస్తాను. శ్రావణ్ గారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు, ఆన్ ది వేలో ఉన్నారు. ఒక కొద్దిసేపట్లోనే ఒక 5 నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే దశాబ్దం కంటే పైన, దశాబ్దం పైగా కళ మీది ఇది. అంటే చట్టసభలో అడుగు పెట్టాలి అనేది ఖచ్చితంగా మీదైనా శ్రావణ్ గారిదైనా అది ఒక కళగా ఉంది. అది అంటే ఆ కళ నెరవేరడానికి కొంత జాప్యం జరిగింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఆ జాప్యాన్ని దాటి ఇప్పుడు అధిగమించి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉందా? సంతోషం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలతో పాటు మీ సహకారానికి ఏమంటారు ఒక రకమైన ఫ్రెండ్ లెక్క కాకుండా మీ యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 10TV యాజమాన్యానికి కూడా, ఈ 10TV పుట్టిన దగ్గర నుంచి నన్ను చిన్న కొడుకులాగా పెంచుకుంటూ ఉద్యమకాలం నుంచి కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు 10TV అండ్ క్రూ కూడా. సంతోషం డెఫినెట్గా ఉంటుంది, కానీ బాధ్యత కూడా. రెండవది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అన్నమాట వాస్తవం. ఉద్యమకాలంలో ప్రజాప్రతినిధి అవ్వాలనే ఆలోచన కంటే కూడా తెలంగాణ రావాలనే కోరికనే ఎక్కువ ఉండేది. సరే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవా అంటే ఉన్నా కూడా నేపథ్యం అంతా కూడా సామాజికోద్యమాల నేపథ్యం నుంచి ఇటువైపుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన క్రమం. సరే యాక్సిడెంటల్గానైనా మేమిద్దరం కూడా వైరుధ్యాలతో ఉన్న వాళ్ళం. నేను మందకృష్ణ గారు నన్ను మూమెంట్లకు ఇన్వైట్ చేసిండు. అప్పుడు తెలంగాణ మూమెంట్ మహానాడు మీరు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ లో ఇప్పుడు శ్రవణ్ గారు ఇప్పుడు ఎట్లా శ్రవణ్ గారు మేము ఎట్లా వ్యతిరేక అట్లా మిత్రులు ఆయన భిన్నత్వంలో ఏకత్వం అట్లా ఆయన పెద్దన్న మాకు కృష్ణన్న. అయితే తను ఇన్వైట్ చేసిండు. కేసీఆర్ గారితో నాకు అప్పుడు ఎక్కువ సంబంధాలు లేవు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఉంటి. సరే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, దాంతోపాటు తెలంగాణ మూమెంట్లో సంస్థాగత మద్దతు ఉండాలని వారు కూడా ఆ రోజు ఆహ్వానించడం వల్ల తెలంగాణ మూమెంట్లో ఒక అతి చిన్న వయసులోనే, అందరికంటే చిన్నోని వయసులోనే నాకు పెద్ద ఒక పేరు, ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫోకస్ కదా. సో అది రావడం, దానివల్ల అట్లనే కంటిన్యూ కావడం. రెండవది తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది కూడా ఒక మంచి ఒక టర్న్ అని అనుకోవాలి. సో సామాజికోద్యమం, తెలంగాణ ఉద్యమం, రాజకీయ ఉద్యమం, సో ఈ 3 దశల్లో మరి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు, పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో దయాకర్ మూమెంట్లో ఉన్న చాలా పెద్ద పెద్ద శక్తులన్నీ కూడా కనుమరుగైన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాకు వయబిలిటీని, ఏమంటాము విజిబిలిటీని, నా యొక్క శ్రమను కూడా వినియోగించుకోవడానికి ఒక పెద్ద వేదిక అయింది. అది జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతగా ఉండే అవకాశం కలిగింది. రైట్, మాతో శ్రావణ్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఎమ్మెల్సీగా, మీ మిత్రుడు. కంగ్రాచులేషన్స్ శ్రవణ్ గారు. ఆ ఆనందం మీ ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది. శ్రావణ్ గారు ఈరోజు మీ ప్రమాణ స్వీకారం దగ్గరికి కూడా నేను కూడా వచ్చాను. మా దగ్గరికి అయితే రాలే, మీ దగ్గరికి రాలేకపోయాను రోజు, కానీ శ్రావణ్ గారి దగ్గరికి వెళ్ళాను. అయితే ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అంటే, అక్కడ చాలా మంది గతంలో మీరిద్దరు కలిసి 10TVలో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను నాకు చూపించారు వాళ్ళు చాలా మంది. వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ వస్తుందని మీ 10TV ముందే ఊహించిందా, ముందే ఎలా అంచనా వేసింది, వీళ్ళిద్దరికి న్యాయం జరిగింది, ఇందులో మీ పాత్ర కూడా ఉందంటే కొంచెం నేను గర్వంగా కూడా ఫీల్ అయ్యా. మొత్తానికి మీకు అభినందనలు. మీరు ఎమ్మెల్సీ అవుతారు అని భావించిన సందర్భంగా అవుతారా లేదా అనే ఆందోళన మీలో ఇంకొంతమందిలో ఉన్న నేపథ్యంలో ఇద్దరి గురించి చెప్తున్నాను. మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం. అప్పుడు మీరు ఎమ్మెల్సీ అవుతారా నమ్మకం ఏంటి అని నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. మీరు ఇద్దరు మాట్లాడింది ఒకసారి అది చూద్దాం. మీరు వచ్చాకే వీడియో వేద్దామని ఆగాము. ఇప్పటి వరకు చూడండి. ఇప్పుడు లక్కీ ఛాన్స్ ఉంది, అప్పుడు ఒక్క ఛాన్స్ అని పెట్టాం మనం. చాలా సందర్భాలు అవకాశాలు కొన్నిసార్లు వచ్చాయి, కొన్నిసార్లు చేజారాయి. ఇప్పుడైనా అవకాశం వస్తుంది అనే నమ్మకం మీకుందా? ఎందుకంటే ఒకే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒక్కరికే ఇవ్వచ్చు టికెట్, అవకాశం ఉంది. మీకు గతంలో గవర్నర్ కోటాలో కూడా బీఆర్ఎస్ పేర్లు అయితే పంపింది, దానికి ఆమోదం రాలేదు. దానికి సంబంధించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఎమ్మెల్సీ కోసమే కదా అది కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం, అది మీకే అనే చర్చ మాత్రం పార్టీలో ఉంది, నో డౌట్. అందులో మీకుందా నమ్మకం? నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కేసీఆర్ గారితో వారి వెంట నడిచి తెలంగాణ ఎట్టి పరిస్థితిలో వస్తుందని చెప్పని. సో ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ మైన్ వాజ్ బేస్డ్ ఆన్ హోప్. కాబట్టి ఇవాళ కూడా తప్పనిసరిగా
విజయం సాధిస్తాం, మీరన్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. అది కొంత సాధికారత ఇస్తుంది. చట్టసభలో పోయినప్పుడు ఇక కొంత సాధికారికంగా ప్రజల సమస్యలు లేవనెత్తవచ్చు, ప్రభుత్వాలను నిలదీయవచ్చు, విధి విధానాలను గట్టిగా తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, మంచి పాలసీలు తయారు చేయించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటాను. నేను సాటిస్ఫాక్టరీ లైఫ్తోనే ఉన్నా. బట్ వేర్ యాజ్ మనకంటే చిన్న వాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయిపోయింది. వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి, ఒక్క ఛాన్స్ అనేది. ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదనే ఒక తపనే తప్పితే పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి మమ్మల్ని ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటారు. నాకు ఈసారి అవకాశం వస్తుందనే నమ్మకం 100% ఉన్నది. అదేం పెద్ద నేను రాలేదు అని. రైట్, దయాకర్ గారు శ్రావణ్ గారు ఖచ్చితంగా చాలా ధీమాగా ఉన్నారు ఆ రోజు. ఇప్పుడు నిజంగానే ఆ ఒక్క ఛాన్స్ కాస్త లక్కీ ఛాన్స్ అయింది. చట్టసభలో అడుగు పెట్టేశారు, ఇక ఒక రకంగా పెట్టారు. ఇంకా లోపలికి పోయి అధ్యక్ష అనే అవకాశం ఇంకా రాలేదు మీకు, నెక్స్ట్ సెషన్లో రాబోతుంది. అయితే ఇక్కడ మీ ఇద్దరు ప్రతిపక్షం ఒకరు, అధికార పక్షం ఒకరు అయితే ఒకరి టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నో డౌట్. తెల్లారు చేస్తే మీ ట్వీట్లు చూసినా లేకుంటే మీ ప్రెస్ మీట్లు చూసినా టార్గెట్ ఆయనే ఉంటారు. ఇంకొకరి టార్గెట్ ఏమో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. అంటే ఆ సభలో ఇద్దరు మిత్రులుగా అడుగుపెట్టి ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, వారు మాట్లాడినా నేను మాట్లాడినా ధర్మం తప్పి మాట్లాడతామని నేను అనుకోవట్లేను. అంటే ఎవరిదో ఒకరిది అధర్మమే కదా అప్పుడు. అంటే కాంటెక్స్ట్ అదంటే ఒకే కాంటెక్స్ట్ ను వారు ఒక రకంగా స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తే విమర్శ, ప్రజాస్వామ్య స్ఫూర్తే ప్రశ్న. This is what something that I have learned from Rahul Gandhi also. Every time I antunde democracy is all about dialogue, democracy is all about dissent, democracy is all about debate అని చెప్పాను. ఆ డిబేట్ పార్లమెంట్లో జరుగుతలేదని చెప్పడం కోసం ఏమైనా చెప్పుండేవాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను నిలదీయటమే ఒక ప్రధానమైన లక్ష్యం. దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, మేము నిలదీయాలా. ఆ రెండు భిన్న ఆలోచనల సంఘర్షణ సమాహారం ప్రజలకు అవసరమైనటువంటి ఒక మధ్య గనక చిలికితే వెన్న వచ్చినట్టుగా అటు వాళ్ళు ఇటు మేము చిలికితే వచ్చేటువంటి ఒక వెన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ డెమోక్రసీ. చట్టసభల్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాకుండా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కోసం, ప్రోగ్రెసివ్ పాలసీస్ కోసం, ప్రోగ్రెసివ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరగాల. ఆ చర్చ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నా. సరే కొంత ఉంటుందేమో మరి. ఇప్పుడు ఆయన గట్టోడు, ఆయన ఊపిరిటోడు కాదు, ఆయన ఊపిరిటోడు కాదు, నేను ఊపిరిటోడు కాదు, ఇద్దరు కలబడతామేమో. ఇప్పుడు ఈ రకమైన వాతావరణంతో మళ్ళీ నా స్టూడియోకి మీరు వస్తారో ముందు చెప్పలేము.